చేస్తున్నారు. ఒక మాట సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి. మాట్లాడమంటారా? చెప్పండి. ఇందాక మిత్రుడు నాగార్జున గారు కూటమి ప్రభుత్వం బయట పెట్టలేదు ఈ విషయం అంటే, నిన్న యాక్చువల్ గా మా రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరి మా రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ప్రభుత్వ భూమి 10 ఎకరాలు 2 సెంటు, డీకేటీ 5 ఎకరాలు 14 సెంటు, చుక్కల భూమి 2 ఎకరాలు 2 సెంటు, అటవీ భూమి 52 ఎకరాలు. ఇది ఖచ్చితంగా నిన్న మేము దీని మీద మాట్లాడి దీని మీద ఏదైతే ఇది ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా రికార్డ్ అంతా కూడా తెప్పించారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. మేము భయపెట్టడం మీరు 100% భయపడుతున్నారు. మీరు 100% భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు చరిత్ర మర్చిపోయారా? టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆయన పేరు సార్ స్పీకర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన స్పీకర్ సార్ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు గజమో 2 గజాలు 3 గజాలు 5 సెంట్లో 5 సంథింగ్ సెంటో కొంచెం ముందుకు వచ్చిందంటే అర్ధరాత్రి వాళ్ళు బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లును కూడా తీసి పక్కన వేస్తే, గోడ కూడా తీసి పక్కన వస్తే అక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు ఉన్నారు, ఏం అసలు పట్టించుకోకుండా అసలు ఎవరికి అవసరం లేకపోతే తీసి పక్కన వేస్తే మీరు ఈ వంతును కబ్జా చేశారని చెప్తానే ఉన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? కనీసం ఎందుకు ప్రాపర్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇంకా సార్ ఆ 200 ఎకరాల్లో ఆ 200 ఎకరాల్లో వీళ్ళు సెటిల్మెంట్ చేశారంట. మరి ఎలాంటి సెటిల్మెంట్ చేశారు వీళ్ళు అసలు? నాగార్జున గారు ఎలాంటి చర్యలు తీసుకుంటామో మీరే చూస్తారు, ఏ విధంగా చేస్తామో మీరు చూస్తారు. వాసుదేవ్ గారు మాట్లాడటం మంచి పాయింట్ లేపారన్న. ఎందుకంటే మీరు అమాయకుల్ని చిన్న వాళ్ళని చిన్న చేపలను మాత్రమే పట్టుకున్నారు. తిమింగళాల దగ్గర మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తేనేమో బరితెగింపు గవర్నమెంట్, మీకు కూడా ప్రభుత్వం చూస్తేమో భయపడే కూటమి. ఏందన్న అసలు మీకు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీకు అంత మెజారిటీ ఇచ్చి మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, మొత్తానికి జనసేన ప్లీనరీకి సిద్ధమవుతోంది. మార్చిలో 3 రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాట్లు జరగబోతున్నాయి. అదే సందర్భంలో రేణుదేశాయ్ గారు నిన్న విజయవాడ వచ్చారు. ఆయన రాయలసీమకు చెందిన రామచంద్ర యాదవ్ గారి పార్టీ కార్యక్రమంలో ఏదో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే భార్య సావిత్రి ఫులే కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మాట్లాడారు, కానీ ఎందుకన్నా మరి షీ డి నాట్ విజిట్ యువర్ ఆఫీస్? ఆమె షెడ్యూల్లో లేదా, లేకపోతే వద్దనుకున్నారా? సార్, ముందుగా రేణుదేశాయ్ గారి గురించి తీసుకుంటే కనుక ఆవిడ రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి సార్. రాజకీయాల్లో ఏమి లేరు. ఒక మహిళ అంటే మహిళల పట్ల, మహిళల అభ్యున్నతి పట్ల, ఉమెన్ ఎంపవర్ పట్ల ఆవిడ బాగా యాక్టివ్ గా ఉంటారు. ఆ విషయంలో ఆ సందర్భంగా ఆవిడ ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఆవిడ ఆఫీస్ కి విజిట్ చేస్తారా లేదా అన్నది అది అంటే జనసేన పార్టీలో ఆవిడకి ఏమి యాక్టివ్ గా లేరు, ఆవిడ సంబంధం లేదు కాబట్టి దాన్ని మనం ప్రస్తావించట్లేదు. ఇంకొక విషయం, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇదివరకు చాలా స్టేబుల్ గా ఉండేవారు. ఈ మధ్య ఎందుకో మరి బాగా అసహనానికి గురవుతున్నారు. అంటే వారి పార్టీ చేసే నేతలు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవడానికి చాలా బాధగా ఉన్నట్టుంది. డైవర్షన్ పాలిటిక్స్ గురించి వైసీపీ మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందండి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ 200 ఎకరాలు కబ్జా చేసేసి, దళితులకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసేసి, అందులో 5 ఎకరాల 14 సెంట్లు ఏదైతే ఒక నాయక్ అనే వ్యక్తి భూమిని కబ్జా చేసి ఆయన అర్జీలు పెట్టుకుని వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా కూడా తిరిగి ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితుల్లో ఈ రోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఎంత అన్యాయం చేశారనేది ప్రతిరోజు రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. అంటే అడవుల్ని, కొండల్ని, గుట్టల్ని, సముద్రాన్ని ఏది వదలకుండా ప్రకృతిని మొత్తం సొంతం చేసుకుని మేమంతా ఆక్రమిస్తామని వీళ్ళు ఆక్రమణ చేసిన ఏదైతే ఉందో, అక్కడ రిషికొండ ప్యాలెస్లేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించారు, ఇక్కడ అటవీ భూములనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించారు. విజయసాయి రెడ్డి గారు సిఆర్జెడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించి సముద్ర తీరానికి అభిముఖంగా ఆక్రమణ జరపాలని కూడా ప్రయత్నించారు. వీళ్ళు ఇవన్నీ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మీరు ఈ రోజు 200 ఎకరాల భూమి ఇంత కబ్జా చేస్తే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జనసేన పార్టీలో 52 ఎకరాలండి. నేత ఎవరో ఒక్క నిమిషం అండి, పార్టీ చేసుకుంటే దాన్ని తీసుకుని వచ్చి మీరు ఇంత పెద్ద ఇష్యూని డైవర్షన్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరితో చెప్పించుకునే పని లేదు. ఇంకొకటి, అటవీ భూముల్ని
52 ఎకరాల అటవీ భూముల్ని ఆక్రమించేసి డీకేటీ భూముల్ని, చుక్కల భూముల్ని, జిరాయితీ భూముల్ని ఈ రోజు పట్టా భూముల్ని పట్టాలు చేసుకుని మీ ఇష్టారీతను ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలిపెట్టదండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? ఆయనకి ఎవరు భయపడతారు? ఖచ్చితంగా ఇందులో కొన్ని మేడం, చట్టపరమైన మీరు అడగాల్సింది లొసుగులు ఉన్నాయి సార్. మేడం, మీరు సజ్జల అడగాల్సింది రామకృష్ణారెడ్డి ఏంటంటే- గారి సోదరుడి కొడుకు పేరు మీద ఆ ఎస్టేట్ అంతా మొత్తం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబట్టాయి, విచారణకు పిలుస్తారు. ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటారు సార్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మేడం, మీరు అడగాల్సింది ఏంటంటే- చర్యలంటే ఒక్క నిమిషం సుజాత గారు, చర్యలంటే నోటీసులా అరెస్టులా? అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా జనసేన పార్టీ, మా పార్టీ నేతలు ఎవరన్నా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీరు ఏవో జరిగినాయి అని చెప్తున్నారు, జరిగిన వాటికి చర్యలు తీసుకున్నారన్న మాట మాత్రం మీరు చెప్పట్లేదు. మీరు మేడం, మీరు చెప్పాలి. అడగాల్సిన గవర్నమెంట్ కాదు. ఉన్నది మీరు, ఏం చర్యలు తీసుకున్నారనేది మీరు చెప్పాలి. మీరు ఇంకో క్వశ్చన్ వేయాలి మేడం. మరి ఖచ్చితంగా అరెస్ట్ జరిగింది, అరెస్ట్ చేశారండి. ఒక్కసారి మీరు మళ్ళీ ఒక్కసారి రివెరిఫై చేసుకోండి. ఎవరు బోర్గడ్ అనిలు, లేకపోతే ఇంకొక ఆయన బాపట్ల ఎక్స్ఎంపీ నందిగం సురేష్, ఇవే అరెస్టులు అంటున్నారు. సార్ పేర్ని పెద్ద నాన్నగారు కేసులు ఉన్నాయి. భార్యని కూడా విచారణ చేస్తున్నారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాన్నగారు పెద్ద ఒక మంత్రి స్థాయి వ్యక్తి అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టకుండా ఏమి ఉండలేదు. పేర్ని నాన్నగారు భార్యను పిలిచి నేను పెట్టి విచారణ దాంతో నాకు జరుగుతుంది. dispute లేదు. అలాగే కేసులు సజ్జల పెడుతున్నారు, రామకృష్ణారెడ్డి కేసులు గారి లేవు. విషయంలో కూడా జరుగుతుంది. మీరు- సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏమీ వదిలేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే దాన్ని A1, ఖచ్చితంగా A2, A3, జరుగుతుంది. A4, ఒకే విషయం అమ్మా, ఒకే విషయం అమ్మా. అంటే మనం ఒకే విషయం అమ్మా. పేర్ని నాని గారికి ఒకే విషయం అమ్మా. ఒక్క నిమిషం. పేర్ని నాని గారి కేసు చాలా విడ్డూరంగా ఉంటుందన్న. ఎందుకంటే A1 ముద్దాయికి బెయిల్ వచ్చింది, ఈయన A5 A6 ముద్దాయిగా జాయిన్ చేశారు.